హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. 22న వ్యవసాయ యూనివర్సిటీ నోటిఫికేషన్. ఉద్యాన పశు వైద్య కోర్సులకు కూడా ఈసారి రాష్ట్ర కోటా మొత్తం తెలంగాణ విద్యార్థులకే. తెలంగాణ వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య యూనివర్సిటీలలోని డిగ్రీ కాలేజీల ప్రవేశాలకు ఈ నెల 22న నోటిఫికేషన్ వెలువడనుంది. ఏపీ పునర్విభజన చట్టంలో ప్రస్తావించిన 10 ఏళ్ల గడువు పూర్తవడంతో ఆ రాష్ట్ర విద్యార్థులకు అమలైన 15% కోటా రద్దు కానుంది. దీంతో డిగ్రీ కాలేజీలలో రాష్ట్ర కోటాలోని సీట్లన్నీ తెలంగాణ స్థానికులతోనే భర్తీ చేయనున్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఆ వర్గానికి సీట్లను కేటాయిస్తారు. 3 నుంచి 5% పెరిగిన దివ్యాంగుల రిజర్వేషన్ను కూడా అమలు చేయనున్నారు. అగ్రి, ఆర్ట్రీ, వెటర్నరీ విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లు సిహెచ్ విద్యాసాగర్, శరత్ చంద్ర భగవాన్ సమావేశమై ప్రవేశాల నోటిఫికేషన్, కౌన్సిలింగ్ ప్రక్రియ తదితర అంశాలపై చర్చించి విధి విధానాలను ఖరారు చేశారు. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. నీట్తో సంబంధం లేకుండానే గతంలో నీట్ కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలు నిర్వహించేవారు. ఈసారి నీట్ కౌన్సిలింగ్తో సంబంధం లేకుండా దరఖాస్తులు, కౌన్సిలింగ్ దినాలను ప్రకటించిన అనంతరం నెల రోజుల్లో మొదటి విడత ప్రవేశాలను పూర్తి చేసి ఆ వెంటనే తరగతులను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 3 యూనివర్సిటీల పరిధిలో 1700కి పైగా సీట్లను భర్తీ చేస్తారు. మొత్తం 80% సీట్లు రాష్ట్ర విద్యార్థులకు అవకాశం వస్తుంది. మిగిలిన 20% సీట్లను భారత వ్యవసాయ పరిశోధన మండలి కోటా కింద, భారత పశు వైద్య మండలి కోటా కింద అఖిల భారత స్థాయిలో భర్తీ చేస్తారు. వ్యవసాయ కళాశాలలో కూలీల పిల్లలకు 15% రిజర్వేషన్లు. 3 విశ్వవిద్యాలయాల పరిధిలో రైతు కుటుంబాల పిల్లలకు 40% సీట్లు రిజర్వేషన్ కల్పించారు. అయితే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ 40% రిజర్వేషన్ను 2 విభాగాలుగా చేసి 20% రైతు కుటుంబాల పిల్లలకు, మిగిలిన 15% భూమి లేని వ్యవసాయ కూలీల పిల్లలకు అమలు చేయనుంది. జేఈఈ అడ్వాన్స్డ్ రేపు దేశవ్యాప్తంగా పోటీ పడనున్న 1.85 లక్షల మంది. దేశంలోని ప్రతిష్టాత్మక 23 ఐఐటీలలో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బీఎస్సీ 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఈ నెల 18వ తేదీన జరగనుంది. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఐఐటి కాన్పూర్ అందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. జేఈఈ మెయిన్లో కనీస స్కోర్ సాధించిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్డ్ రాయడానికి అవకాశం ఇవ్వగా సుమారు 1.85 లక్షల మందే దరఖాస్తు చేసినట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40,000 మంది హాజరవుతారని అంచనా. గత ఏడాది 1,80,200 మంది అడ్వాన్స్డ్ రాశారు. మరోవైపు అడ్వాన్స్డ్లో ఉత్తీర్ణులైన వారు బీఆర్ కోర్సుల్లో చేరాలనుకుంటే ఆర్కిటెక్చరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఏఏటి రాయాల్సి ఉంటుంది. ఆ పరీక్ష జూన్ 5వ తేదీన నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలు తెలంగాణ: ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, మహబూబ్ నగర్, నల్గొండ, కోదాడ, సూర్యాపేట్, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్. ఏపీ: శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అమలాపురం, భీమవరం, ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, సురపాలెం, తాడేపల్లిగూడెం, మైలవరం, విజయవాడ, గుడ్లవల్లేరు, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు, చీరాల, మార్కాపురం,
గూడూరు, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు, తిరుపతి, చిత్తూరు. ఇది షెడ్యూల్. మే 18వ తేదీ పరీక్ష నిర్వహణ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు పేపర్ 2. 22వ తేదీ వెబ్సైట్లో అభ్యర్థుల OMR పత్రాలు. 26వ తేదీ ప్రాథమిక కీ విడుదల. జూన్ 2వ తేదీ ఉదయం 10 గంటలకు తుది కీ ఫలితాల విడుదల. జూన్ 3 సాయంత్రం 5 గంటలకు జోసా కౌన్సిలింగ్ ప్రారంభం. DEE సెట్కు 43,600 అప్లికేషన్లు. ముగిసిన దరఖాస్తు గడువు. రాష్ట్రంలోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ DEIED, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ DPSE కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే DEE సెట్ 2025కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. మార్చి 24 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల 15తో ముగిసింది. మొత్తం 43,600 మంది అప్లై చేశారు. నిరుడు 17,000కు పైగా దరఖాస్తులు రాగా ఈ ఏడాది రెండొంతులకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. కాగా HGT పోస్టులకు DED అభ్యర్థులే అర్హులని 2023లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో 2023లో 6,485 దరఖాస్తులు వస్తే 2024లో 17,655 అప్లికేషన్లు వచ్చాయి. తాజాగా 43,600 మందికి అప్లై చేశారు. DSEలో HGT పోస్టులన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయనుండగా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో మాత్రం ఖాళీగా ఉన్న వాటిలో 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపుతారు. దీంతో ఈ ఏడాది DED కోర్సులకు మంచి డిమాండ్ నెలకొంది. అయితే